తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది సహేతుకమైన నిర్ణయమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన సమయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. లోకేష్ ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనేటువంటిది కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో వస్తున్నటువంటి ప్రెషర్. ఒక కార్యకర్తలే కాదు, నాయకులు కూడా కోరుకుంటున్నారు. దీనికి 2-3 కోణాల్లో మనం చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసంలోకి నెట్టేస్తే, ఆ విధ్వంసం నుంచి మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకురావడానికి చంద్రబాబు గారు 10 గంటలు 18 గంటలు పనిచేయాల్సి వస్తూ ఉంది. సో పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అటెన్షన్ కోరుకుంటా ఉంది. సో ఇట్లాంటి కీలకమైనటువంటి తరుణంలో యువ నాయకుడిగా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీని మరింత పటిష్టవంతం చేసుకుంటూ చైతన్యంతో, ఉత్సాహంతో ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నారా లోకేష్ డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేటువంటిది సహేతుకమైనటువంటిదే. ఇట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇవాళ అవసరం ఉంది. నీడ్ ఆఫ్ ది అవర్గానే మనం భావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఏది జరిగినా డెమోక్రటిక్గా జరుగుతుంది. ఇదేదో ఏకపక్షంగాని కాకుండా మేము ఇవాళ గ్రామస్థాయి కమిటీలు వేసుకున్నాం, రేపు మండల స్థాయి కమిటీలు వేసుకుంటాం, జిల్లా కమిటీలు వేసుకుంటాం, మళ్ళీ స్టేట్ కమిటీ వస్తుంది, పోలిట్ బ్యూరో వస్తుంది. దాంట్లో కూడా మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది ఒక న్యాచురల్ కోర్సులో వచ్చేటువంటి అవకాశం మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రజాస్వామ్యయుతంగా పార్టీని నడుపుతాడు.